యుద్ధం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలేమో గ్యాస్ కొరత లేదని చెబుతున్నాయి. మరోవైపు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో గూడూరు, కోట, నాయుడుపేట, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ ప్రాంతాలలో వంట గ్లాస్ బ్లాకుల్లో అమ్ముతున్నారు. ఒక్కో సిలిండర్ పై 1500 అదనంగా అమ్మకాలు జరుపుతున్నారు. మరికొన్ని చోట్ల కమర్షియల్ గ్యాస్ అందుబాటులో లేక హాస్టల్స్, హోటల్స్ మూతపడ్డాయి. కొన్ని హోటల్స్ కట్టెల పొయ్యలపై వంటలు చేస్తున్నారు. నెల్లూరులో గ్యాస్ కొరత లేదు, కానీ అనుకున్న సమయానికి ఇవ్వలేకుండా ఉన్నామంటూ గ్యాస్ ఏజెన్సీలతో మా నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్. నేపథ్యంలో కూడా గ్యాస్ కొరత కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉందని కూడా ప్రజలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కొన్ని జిల్లాలకు సంబంధించి కూడా గ్యాస్ కొరత లేదని కూడా ఏజెన్సీలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వంట గ్యాస్ కి సంబంధించి కూడా కొన్ని మండలాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా సూలూరుపేట, అదేవిధంగా కోట, వాకాడు, చిట్టమూరు, గూడూరుకి సంబంధించి కూడా ఒక సిలిండర్ మీద బ్లాక్ లో కొనాలంటే 2500 నుండి 3000 రూపాయలు పెట్టి కూడా కొంటున్న పరిస్థితి. అయితే గ్యాస్ కు సంబంధించి బుక్ చేసిన వాళ్ళకి 20 నుంచి 25 రోజుల్లో గ్యాస్ వస్తుందని కూడా గ్యాస్ ఏజెన్సీలు చెప్తున్నాయి. అయితే ప్రస్తుతం మనం నెల్లూరు సిటీకి సంబంధించి గ్యాస్ ఏజెన్సీ దగ్గర ఉన్నాం. వంట గ్యాస్ కి సంబంధించి ఈ కొరత అయితే తక్కువగా ఉందని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. ఆ ఏజెన్సీ వాళ్ళకి సంబంధించి ప్రధానంగా ఈ గ్యాస్ కు సంబంధించి యుద్ధం జరిగినప్పటి నుండి ఏ విధంగా గ్యాస్ సరఫరా జరుగుతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ గ్యాస్ ఏజెన్సీ లోపల మనం ఉన్నాం. దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇండియన్ గ్యాస్ సంబంధించి కృష్ణా ఏజెన్సీ, దర్గామిట్టకి సంబంధించి నెల్లూరులో దర్గామిట్ట సంబంధించి ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా యుద్ధం రాకముందు సిలిండర్లో ఏ విధంగా గ్యాస్ వచ్చేది, యుద్ధం వచ్చిన తర్వాత కొరత ఏర్పడడంతో ఏ విధంగా వస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ప్రధానంగా కూడా ఈ యుద్ధం రాక మునుపు గ్యాస్ కొరత ఉండేది కాదు. అప్పుడు సిలిండర్లు ప్రజలు బుక్ చేసిన ఎంత సమయంలో మీరు ఇచ్చేవారు, ఇప్పుడు యుద్ధం నేపథ్యంలో కూడా బుక్ చేసిన సిలిండర్లు ఎంత సమయానికి ఇస్తున్నారు? ఇంతకు ముందు అయితే బుక్ చేసిన అదే రోజు స్పాట్లో బుక్ చేసి కూడా ఇస్తున్నాము. బుక్ చేసుకున్న తెల్లారి ఇస్తున్నాము. అంటే ఎక్కువ రోజులు లేదు. అంతకుముందు అయితే వెంటనే గ్యాస్ సప్లై అయ్యేది. ఈరోజు ఉదయం బుక్ చేస్తే మధ్యాహ్నం ఇచ్చేవాళ్ళు, మధ్యాహ్నం బుక్ చేస్తే తెల్లారి ఇచ్చేవాళ్ళు. కొంతమంది ఇక్కడికి వచ్చి మేము గ్యాస్ అయిపోయిందంటే ఆ స్పాట్లో బుకింగ్ చేయించి వాళ్ళకి గ్యాస్ ఇమీడియట్గా ఇచ్చేవాళ్ళమే. ఇప్పుడైతే ఈ యుద్ధం క్రైసిస్ వల్ల మనకు సప్లై అనేది కొంచెం డిలే అవుతుంది. కాబట్టి ఇప్పుడు గ్యాస్ బుకింగ్ చేసిన వారం 10 రోజుల లోపల వాళ్ళకి సప్లై అవుతుంది. ఇప్పుడు ఇవాళ అయితే స్టిల్ ఈ రోజు అయితే 13వ తారీఖు బుక్ చేసిన వాళ్ళకి ఇవాళ డెలివరీ ఇచ్చాము. సో మనకేంటంటే ఈ యుద్ధం వల్లే మనకు కొంచెం గ్యాస్ అనేది కొరత ఏర్పడింది. కాబట్టి గ్యాస్ రీఫిల్ తీసుకున్న తర్వాత మళ్ళీ 25 డేస్ కంప్లీట్ అయిన తర్వాత 26వ రోజు గ్యాస్ బుక్ చేసుకుంటే మళ్ళా దాన్ని వారం 10 రోజుల లోపల వాళ్ళకి డెలివరీ ఇస్తున్నాం సార్. అంటే ఈ యుద్ధం రాకముందు కూడా మీకు రోజు ఎన్ని గ్యాస్ లోడ్స్ వచ్చేవి, యుద్ధం వచ్చిన తర్వాత రోజుకి ఎన్ని వస్తున్నాయి? సార్, యుద్ధం రాకముందు మనకు ఇండెంట్ పెట్టినప్పుడు ఇండెంట్ ఇమీడియట్గా వాళ్ళు లోడ్ డిస్పాచ్ చేసేవాళ్ళు, మధ్యాహ్నానికి లోడ్ వచ్చేసేది. ఇప్పుడు మనం ఇండెంట్ పెట్టిన తర్వాత మళ్ళీ మనం కాల్ చేసి కంపెనీకి ఫోన్ చేసి మళ్ళీ ఎస్ఓ గారితో మళ్ళీ చెప్పించి అప్పుడు వాళ్ళు లోడ్ కొడుతున్నారు సార్. రోజుకు ఒక లోడ్ అట్టిస్తున్నారు. రోజు మార్చి రోజు కూడా ఇస్తున్నారు లోడ్. ప్రతిరోజు కూడా లోడ్ అయితే రావడం లేదు. ప్రతిరోజు గ్యాస్కి సంబంధించి ఈరోజు మాకు లోడ్ కావాలని చెప్పిన వెంటనే కూడా ఆ రోజు మధ్యాహ్నానికి వచ్చే పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఈ యుద్ధం నేపథ్యంలో కూడా ఈ రోజు బుక్ చేస్తే మరుసటి రోజు కూడా లోడ్, అంటే రోజు మార్చి లోడ్ రావడంతో ప్రజలు కొంతవరకు ఇబ్బందులు పడుతున్నారు. అయితే పూర్తిగా కూడా గ్యాస్ కొరత అనేది ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా లేదనే చెప్పుకోవాలి. కెమెరామ్యాన్ ఉత్తేంతో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, ఉమ్మడి నెల్లూరు జిల్లా నుండి.